చాలా మంది ఆలోచిస్తున్నట్టున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి. ఇక్కడ ఏం జరుగుతలేదండి. ఇక్కడ యేసు ప్రభు గురించి మీకు సువార్త ప్రకటించడానికి వచ్చినాము. యేసు ప్రభు ఎవరు అంటే మన పాపాల గురించి మరణించిన దేవుడు అండి. మనం చిన్నప్పటి నుంచి మన తాతలు పితరులు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సో పాపానికి ఏంటి? పాపానికి జీతము మరణము. సో మరణము మనల్ని తప్పించడానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. మన పాపాల గురించి ఆయన కల్వరి శిలువలో మరణించున్నాడు. ఈ బైబిల్ మీకు మీ జీవితానికి చాలా మంది అనుకుంటారు మేము పుట్టినాము, పెరిగినాము, చనిపోయినాము. అవునండి, పుట్టినాము, పెరిగినాము, చనిపోయినాము. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మీకు తెలుసా? చనిపోయిన తర్వాత రెండో జీవితం ఉందని మీకు తెలుసా? ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు సొంత రక్షకుడని హృదయంలో అనుకుంటే, నోటి ద్వారా పలుకుతే వాళ్ళకి పరలోక రాజ్యము దొరుకుతుందండి. ఈరోజు మేమందరం ఒకప్పుడు తాగుబోతులము, మందు తాగేటోళ్ళము, సిగరెట్లు తాగేటోళ్ళము, గంజాయి తాగేటోళ్ళము, మా తల్లిదండ్రులను బాధ పెట్టేటోళ్ళము. మా జీవితంలో సంతోషం అనేది లేకుండే. కానీ ఎప్పుడైతే మేము బైబిల్ చదవడం మొదలు పెట్టామో, ఎప్పుడైతే మేము చర్చికి వెళ్ళడం మొదలు పెట్టామో, ఎప్పుడైతే మేము ప్రార్థన చేయడం మొదలు పెట్టామో, యేసు ప్రభు మా జీవితాలను మార్చి